నేడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత ఎన్నికలు 17 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్. ఇవాళ మహబూబ్ నగర్ లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. వంశీ చందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొనున్న ముఖ్యమంత్రి. సీఎం రేవంత్ రైతులను నమ్మించి మోసం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పాలన వద్దంటున్నారన్న హరీష్ రావు. లోక్సభ ఎన్నికల తర్వాత రాజకీయం గందరగోళం. రాష్ట్రంలో భవిష్యత్తు బీఆర్ఎస్ దే అన్న కేసీఆర్. తూర్పుగోదావరి జిల్లాలో నేడు కొనసాగనున్న జగన్ బస్సు యాత్ర. రాత్రికి గోడిచెర్లలో బస చేయనున్న ముఖ్యమంత్రి. హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ను ప్రజలు ఇంటికి పంపించాలి. మెదక్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ పిలుపు. జగన్ చంద్రబాబుకు పదవులుంటే చాలు, బీజేపీతో దోస్తీకి పోటీ పడుతున్నారన్న షర్మిల. జనసేనాని నామినేషన్ దాఖలకు ముహూర్తం ఖరారు. ఈ నెల 23న పిఠాపురంలో నామినేషన్ పత్రాలు సమర్పించనున్న పవన్. చంద్రబాబు పవన్ అయ్యన్నపై ఈసీకి మల్లాది విష్ణు ఫిర్యాదు. సీఎం జగన్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు. భద్రాచలం పిఎస్ లో ఏసీబీ తనిఖీలు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సిఐ ఎస్ఐ. జగన్ పై దాడి కేసులో నిందితుడు సతీష్ కు 14 రోజుల రిమాండ్. రేపు కోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్న సతీష్ లాయర్. జగన్ పై దాడి కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు. దాడి వెనుక సీఎం ను చంపాలని ఉద్దేశం ఉందన్న పోలీసులు. స్కేటింగ్ లో జగిత్యాల చిన్నారులు విన్యాసాలు. అందరినీ ఆకట్టుకున్న రామాయణ ఘట్టాలు. ఎన్నికల సంఘానికి కీలక సూచనలు చేసిన సుప్రీంకోర్టు. పారదర్శకత ఓటింగ్ నిర్వహణపై ఈసీని ప్రశ్నించిన సుప్రీం. బెయిల్ పొందేందుకు కేజ్రీవాల్ అనవసర కారణాలు చూపుతున్నాడు. అరటి మామిడి పండ్లు స్వీట్లు తింటున్నారన్న ఈడీ. లింగోజిగూడ కాంగ్రెస్ సమావేశంలో రసాభాస. కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి సీనియర్ లీడర్ ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం. పాల్వంచ బల్దియాలో ఏసీబీ అధికారుల దాడిలు. 15,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన 3 ఉద్యోగులు. రేపు బెంగళూరులో మోడీ ఎన్నికల ప్రచారం. చిక్బళాపూర్లో బహిరంగ సభలో పాల్గొనున్న ప్రధాని. అమేథీలో పోటీ చేసే ధైర్యం రాహుల్ కు లేదన్న రాజ్నాథ్. బీజేపీ ఈడీ సిబిఐని ఆయుధాలుగా ఉపయోగించుకుంటుందన్న రాహుల్. తొలిదశ పోలింగ్ నుంచే బీజేపీ ఓటమి ప్రారంభం అవుతుంది. స్పష్టమైన సందేహం ఇచ్చిన ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న అఖిలేష్ యాదవ్. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు ఈడీ షాక్. మనీ లాండరింగ్ కేసులో ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ. క్రూజ్ మిసైల్స్ పరీక్ష విజయవంతం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్షిపణి. ఐపీఎల్లో పంజాబ్ పై ముంబై ఇండియన్స్ విజయం. 9 పరుగుల తేడాతో 3వ విక్టరీ కొట్టిన ముంబై.